హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ సంబంధించి ఒక 3 పార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి పార్ట్. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ వస్తే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మండే నుంచి సాటర్డే వరకు కంపల్సరీగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ ఖచ్చితంగా వాచ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో తర్వాత ఏంటంటే సండే అయితే ఏదైతే మండే టు సాటర్డే క్లాస్ ఉన్నాయి వీటి మీద ఒక 10 ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ చేసే వాళ్ళకి 500 రూపీస్ అయితే గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు వాచ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ద బేస్ పేరింగ్ కన్ఫర్స్ ఎ వెరీ యూనిక్ ప్రాపర్టీ టు ద పాలీన్యూక్లియోటైడ్ చైన్స్. ఇక్కడ మనకి బేస్ పేరింగ్ అనేది ఏమిటంటే ఒక యూనిక్ ప్రాపర్టీ కింద అయితే మాత్రం పాలీన్యూక్లియోటైడ్ చైన్ లో ఇవ్వడం జరుగుతుంది. అది చూడండి, దే ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఈ ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఉంటుంది, ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. ఏంటి కాంప్లిమెంటరీ అంటే చూడండి, అండ్ దేర్ ఫోర్ ఇఫ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బేసెస్ ఇన్ వన్ స్ట్రాండ్ ఈజ్ నోన్ దెన్ ద సీక్వెన్స్ ఆఫ్ అదర్ స్ట్రాండ్ కెన్ బి ప్రిడిక్టెడ్. సో ఒక స్ట్రాండ్ లో అంటే మనకి డిఎన్ఏ అవుతుంది ఇలా డబుల్ స్టాండర్డ్ ఫామ్ లో ఉంటుంది, ఇలా డబుల్ స్టాండర్డ్ ఫామ్ లో ఉంటూ దీనిలో మనకి ఏంటి నైట్రోజన్ బేస్ పేర్స్ అనేవి హైడ్రోజన్ బాండ్స్ తో బాండ్ అవుతుంటాయి. సో ఇందులో ఒక స్ట్రాండ్ లో ఉన్నటువంటి నైట్రోజన్ బేసిస్ కానీ మీకు తెలిస్తే రెండో స్ట్రాండ్ లో ఉన్న నైట్రోజన్ బేస్ ఏవైతున్నాయి వాటిని మనం ప్రిడిక్ట్ చేయగలము అని చెప్తున్నాడు. సో అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు స్ట్రాండ్స్ ఒక పక్కన వేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాండ్ లో ఇక్కడ ఏ జి సి ఏ టి సి జి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రాండ్ అనుకున్నాం. సో ఒక స్ట్రాండ్ లో నైట్రోజన్ బేస్ ఎలా ఉన్నాయి, సెకండ్ దీని ఆపోజిట్ లో ఉన్నటువంటి స్ట్రాండ్ అయితే కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ఏదైతే ఉందో దానిలో మనం ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేయొచ్చు. ఏ ఆపోజిట్ ఎప్పుడు అవుతుంది టీ ఉంటుంది, జీ ఆపోజిట్ ఎప్పుడు కూడా సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సి ఉంది కాబట్టి ఇక్కడ జీ వస్తుంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి టీ వస్తుంది, ఇక్కడ టీ ఉంది కాబట్టి ఏ వస్తుంది, ఇక్కడ సి ఉంది కాబట్టి జీ వస్తుంది, ఇక్కడ జీ ఉంది కాబట్టి సి వస్తుంది. అంటే ఏ ఉంటే టీ వస్తుంది, జీ ఉంటే సి వస్తుంది. సో ఇది ఆపోజిట్ అవుతుంది. ఇన్కేస్ టీ ఉంటే ఏ అవుతుంది, లేదా సి ఉంటే జీ అవుతుంది. ఇలా మనకి అంటే ఒకటి కానీ మీకు తెలిసి ఒక స్ట్రాండ్ లో నైట్రోజన్ బేస్ మీకు తెలిస్తే రెండోది మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతారని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆల్సో ఇఫ్ ఈచ్ స్ట్రాండ్ from a DNA. So each cell of DNA అవుతుంది. Let us call it as a parental DNA. Then మనం parental DNA అంటాం. Acts as a template for synthesis a new strand. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాండ్ ఉంది. ఒక స్ట్రాండ్ లో అంటే DNA నే డబుల్ హెలిక్స్ ఫామ్ లో ఉంటుంది. సో డబుల్ హెలిక్స్ ఫామ్ లో ఉన్న DNA ఇలా డబుల్ హెలిక్స్ ఫామ్ లో ఉన్న DNA ఈ రెండు స్ట్రాండ్లు సెపరేట్ అయిపోతాయి, ఇలా విడిపోతాయి. ఎందుకంటే ఒక DNA నుంచి రెండు DNA రెప్లికేట్ అవుతాయి. ఇలా రెప్లికేట్ అవుతుంది. ఒక స్ట్రాండ్ ఉంది, ఈ స్ట్రాండ్ ఇప్పుడు టెంప్లెట్ స్ట్రాండ్ లేదా పేరెంటల్ స్ట్రాండ్ అంటాం. దీని నుంచి మనకి ఏమవుతుంది, కొత్త స్ట్రాండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్ట్రాండ్ మళ్ళీ ఏమవుతుంది, ఇది కూడా పేరెంటల్. సో దాంట్లో లేదంటే ఇది టెంప్లెట్ స్ట్రాండ్, టెంప్లెట్. సో ఆపోజిట్ ఏమవుతుంది, న్యూ స్ట్రాండ్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. కాబట్టి పేరెంటల్ స్ట్రాండ్ ఎలా యాక్ట్ చేస్తుంది, టెంప్లెట్ గా యాక్ట్ చేస్తూ సింథసిస్ ఆఫ్ ఏ న్యూ స్ట్రాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ద టూ డబుల్ స్టాండర్డ్ DNA. సో డబుల్ స్టాండర్డ్ DNA లో let us call them as a daughter DNA. So next second producer what manante daughter DNA చెప్తాము. Thus producers would be identical to the parental DNA molecule. ఇలా మనకి ఒక parental DNA ఎలాగైతే ఉందో దాని నుంచి ప్రొడ్యూస్ అయిన రెండు డాటర్ DNAs కూడా అంటే రెప్లికేషన్ కంప్లీట్ అయితే రెండు కూడా ఒకేలా ఉండడం జరుగుతుంది. ఇక వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ the genetical implications of the structure of DNA becomes very clear. ఇలా మనకంటే జెనెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరి స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ DNA చాలా క్లియర్ గా ఉన్నది. ఎందుకంటే ఒక స్ట్రాండ్ ఒక DNA నుంచి రెండు DNA ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఏదైతే మనకి ఎడినిన్ ఉంటే దాని ఆపోజిట్ లో థైమిన్ ఉంటుంది, థైమిన్ ఫామ్ అవుతుంది. గ్వానిన్ ఉంటే దాని ఆపోజిట్ సైటోసిన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఇది మాత్రం చాలా క్లియర్ గా ఒక DNA నుంచి రెండు DNA రెప్లికేట్ అవుతాయి. సో ఒక టెంప్లెట్ అంటే పేరెంటల్ DNA కి ఒకటి న్యూలీ సింథసిస్ డాటర్ DNA స్ట్రాండ్ కింద కన్వర్ట్ అవుతూ ఒక DNA నుంచి రెండు DNA క్లియర్ గా ఫామ్ అవడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చేది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇంపార్టెంట్ చాలా. ఏంటంటే ఇక్కడ చూడండి పాయింట్స్ వస్తాను. ద సాలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ద డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ DNA ఆర్ యాజ్ ఫాలోస్. ఏంటో పాయింట్స్ అంటే ఫస్ట్ పాయింట్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్. ఒక DNA అవుతుంటే 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ తో ఫామ్ అవుతుంది. వేర్ ద బ్యాక్ బోన్ ఈజ్ కన్స్టిట్యూట్ బై షుగర్ ఫాస్ఫేట్. షుగర్ ఫాస్ఫేట్ కలిపి బ్యాక్ బోన్ ఉంటుంది. అండ్ ద బేసిస్ ప్రొజెక్ట్ మనకి ఏమవుతుంది, ఇన్సైడ్ ప్రొజెక్ట్ అవుతున్నాయి. సో ఇలా డబుల్ స్టాండ్ లో ఎలా చూసినప్పుడు ఇది ఇలా డబుల్ స్టాండ్ ఉంటుంది. ఇలా డబుల్ స్టాండ్ ఉన్నప్పుడు ఈ స్టాండ్ లో ఇది బ్యాక్ బోన్ కింద ఎవరు ఉంటారు, ఫాస్ఫేట్ ఉంటుంది, ఈ పెంటోస్ షుగర్ రెండు కూడా ఉంటాయి. ఫాస్ఫేట్ పెంటోస్ షుగర్ ఏమవుతుంది, ఇలా బ్యాక్ బోన్ గా కన్వర్ట్ అయితే
ఈ లోపల ఇన్సైడ్ మనకి ఏమవుతుంది ఎడినిన్ గ్వానిన్ ఉంటాయి, అంటే నైట్రోజన్ బేస్ అనేది ఇన్సైడ్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్సైడ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఎడినిన్ ఉంటుంది కదా, ఈ రెండు బ్యాక్ బోన్ గా ఉంటే ఇది ఇన్సైడ్ ఉండడం జరుగుతుంది. ఇదే మనకి ఇచ్చాడు. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 polynucleotide chains where the backbone is constituted of sugar phosphate. షుగర్ ని ఫాస్ఫేట్ రెండింటిని కలిపి, అంటే ఫాస్ఫేట్ షుగర్, ఫాస్ఫేట్ ని పెంటో షుగర్ రెండింటిని కలిపి మన బ్యాక్ బోన్ చెప్పాడు. ఇన్సైడ్ ఏముంటుంది నైట్రోజన్ బేస్ ఉండడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ పాయింట్ వచ్చేసరికి, సో సెకండ్ పాయింట్ చూద్దాం. సో సెకండ్ పాయింట్ లో the two chains have anti-parallel polarity. It means if one chain has the polarity 5' to 3' and the other has 3' to 5'. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టాండ్ అనుకున్నాం. ఈ స్టాండ్ పొలారిటీ ఏదంటే ఇక్కడ మనకి 5', దీని ఆపోజిట్ లో 3' కింద ఫార్మ్ అవుతుంది. సో రెండోది ఏమవుతుంది, దీని ప్యారలల్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, ఇటు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది 3' ఇటు ఉంది కాబట్టి ఇది 5' తో స్టార్ట్ అవుతుంది, ఇది 3' తో ఎండ్ అవడం జరుగుతుంది. ఈ రకంగా మనకి ఏంటంటే ఒకదానికొకటి యాంటీ ప్యారలల్ గా ఉంటుంది. ఒక స్టాండ్ 5' to 3' ఉంటే రెండో స్టాండ్ ఏమవుతుంది 3' to 5' ఉండడం జరుగుతుంది. ఇలా మనకి రెండు స్టాండ్స్ కూడా ఈ యాంటీ ప్యారలల్ గా ఉండడం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి, థర్డ్ పాయింట్ ద బేసెస్ ఇన్ 2 strands ఆర్ పేర్ త్రూ హైడ్రోజన్ బాండ్స్. రెండు స్ట్రాండ్స్ కూడా మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ అయితే H బాండ్స్ అయితే ఫామ్ అవడం జరుగుతుంది, ఫార్మింగ్ బేస్ పేర్స్. ఇలా మనకి బేస్ రెండు హైడ్రోజన్ బేసెస్ కలిపి ఒక బేస్ పేర్ గా ఫామ్ అవడం జరుగుతుంది, దేంతో హైడ్రోజన్ బాండ్స్ తో. సో ఇక్కడ చూడండి అడెనిన్ ఏదైతే ఉందో, అడెనిన్ అనేది ఫార్మ్స్ 2 hydrogen bonds విత్ ద థైమిన్. సో ఎడినిన్ అనేది థైమిన్ తో ఏదైతే ఉందో దాంతో 2 hydrogen bonds ఫామ్ చేయడం జరుగుతుంది, అండ్ ఆపోజిట్ స్ట్రాండ్. అండ్ చూడండి వైస్ వర్సా వచ్చేసరికి సిమిలర్లీ గ్వానైన్ ఈజ్ బాండెడ్ టు సైటోసిన్ విత్ 3 hydrogen bonds. సో రకం మనకి ఎడినిన్ కి సో ఒక స్ట్రాండ్ లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 ఎగ్జాంపుల్ వస్తాం. ఎడినిన్ ఉంది, సో దీని ఆపోజిట్ స్ట్రాండ్ లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ దీనికి థైమిన్ ఫామ్, రెండు హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ గ్వానిన్ ఉంది, దీని ఆపోజిట్ లో అవుతుంది 3 hydrogen bonds తో సైటోసిన్ ఉండడం జరుగుతుంది. ఇలా మనకి ఒకదానికొకటి ఆపోజిట్ లో ఈ హైడ్రోజన్ బాండ్స్ తో మనకి ఫామ్ అవడం జరుగుతుంది. అంటే అందుకని హైడ్రోజన్ బాండ్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ స్ట్రక్చర్ వేసినప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ చూడడానికి ఒక ల్యాడర్ లా ఉంటుంది. ల్యాడర్ మీద మనం గీతలు గీస్తాం, ఈ గీతలు స్టెప్స్ లా ఉంటాయి ల్యాడర్ పైన. సో ఈ స్టెప్స్ అనేవి ఏమంటే హైడ్రోజన్ బాండ్స్ రిప్రజెంట్ చేస్తాయి. సో కాబట్టి ఎడినిన్ థైమిన్ రెండు కలిపి, సో ఎడినిన్ థైమిన్ కలిపి ఒక నైట్రోజన్ బేస్ పేర్ గా ఉంటుంది. ఇదొక నైట్రోజన్ బేస్, ఇదొక నైట్రోజన్ బేస్, రెండు కలిపి నైట్రోజన్ బేస్ పేర్స్ గా. అందుకని బేస్ పేర్స్ గా ఎవరు ఫామ్ చేస్తున్నారంటే హైడ్రోజన్ బాండ్స్. ఏకి టీకి ఎప్పుడు కూడా డబుల్ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది, జీకి సికి మధ్యలో ఎప్పుడు కూడా ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్ ఉండడం జరుగుతుంది. ఏ ఉంటే ఆపోజిట్ ఏ ఉంటుంది, ఇంకా టీ ఉంటే ఏ ఉంటుంది, రెండుకి మధ్య డబుల్ హైడ్రోజన్ బాండ్. జీ ఉంటే సి ఉంటుంది, లేదా సి వస్తే జీ వస్తుంది. ఆ రకంగా ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి వీటిలో ఉండడం జరుగుతుంది. ఇవి దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఆల్వేస్ ఏ ప్యూరిన్ కమ్స్ ఆపోజిట్ టు ఏ పెర్మిడిన్. ఒకసారి అంటే ఎడినిన్ ఉంది కాబట్టి ఏమైంది ఆపోజిట్ లో డబుల్ హైడ్రోజన్ బాండ్ థైమిన్ వచ్చింది, గ్వాన్ ఉంది కాబట్టి ఏమైంది ఆపోజిట్ లో ట్రిపుల్ హైడ్రోజన్ సైటోసిన్. అంటే ఒక ప్యూరిన్ ఒక పెర్మిడిన్ తో ఏమవుతుంది బాండ్ అవుతుందని చెప్పి అవడం జరుగుతుంది. కాబట్టి ఒకవైపు ప్యూరిన్ ఉంటే ఆపోజిట్ లో మనకి ఏమవుతుంది పెర్మిడిన్ అనేది ఉండడం జరుగుతుంది. సో జనరల్ మనకి అప్రాక్సిమేట్లీ యూనిఫామ్ డైమెన్షన్స్ బిట్వీన్ 2 strands ఆఫ్ హెలిక్స్. సో హెలిక్స్ లో ఉంటుంటే ఈ ఏదైతే మన డైమెన్షన్ అంటే యూనిఫామ్ ఉండడం జరుగుతుంది వరుసగా. సో ఈ రకంగా ఈ థర్డ్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూద్దాం. ద 2 chains ఆర్ కాయిల్డ్ ఇన్ ఏ రైట్ హ్యాండెడ్ ఫేస్. సో ట్విస్ట్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ అయితే ట్విస్ట్ అవడం జరుగుతుంది. ద పిచ్ ఆఫ్ ద హెలిక్స్ ఈజ్ 3.4 mm. ఎంత ఉంటుందండి ఇది 3.4 mm అయితే దీంతో పిచ్ ఉంటుంది. అయితే చూడండి, ఏ నానోమీటర్ ఈజ్ 1 billionth ఆఫ్ ఏ మీటర్. మీటర్లో 1 billionth ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 10 to the power of -9 meters అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ రఫ్లీ 10 బేస్ పేర్స్ ఇన్ ఈచ్. సో ప్రతి దానిలోనూ కూడా 10 బేస్ పేర్స్ అయితే ఈచ్ మనకి ప్రతి ఏదైతే టర్న్ ఉందో, సో ప్రతి టర్న్ లోనూ కూడా ఈచ్ టర్న్ లో 10 బేస్ పేర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ మనం చూడండి, ఇది ఒక టర్న్, సో ఈ టర్న్ లో ఇదొక బేస్ పేర్, ఇదొక బేస్ పేర్, ఇదొక బేస్ పేర్, ఇలాంటి ప్రతి టర్న్ కి, సో ఇలా ప్రతి టర్న్ కి ఈ టర్న్ మొత్తానికి ఏమవుతుందంటే 10 బేస్ పేర్స్ ఉంటాయి, బీపీ లేదా బీపీ అని చెప్తాం. ఈ రకంగా మనకి 10 బేస్ పేర్స్ అయితే ప్రతి టర్న్ లోనూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. The distance between a BP in a helix is approximately 0.34. So 0.34 అనేది ఎలా వస్తుందంటే
ఇది చూడండి ఇక్కడ ఏదైతే ఈ రెండింటికి మధ్య గ్యాప్ అంటే ఒక బేస్ పేరుకి ఇంకో బేస్ పేరుకి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఉందంటే 0.34 mm అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఒక్కోదానికి. సో ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. ద ప్లేన్ ఆఫ్ వన్ బేస్ పేర్ చూడండి స్టాక్స్ ఓవర్ ద అదర్ ఇన్ ఏ డబుల్ హెలిక్స్. దిస్ ఇన్ ఎడిషన్స్ టు H బాండ్ కన్ఫర్మ్ స్టెబిలిటీ ఆఫ్ ద హెలికల్ స్ట్రక్చర్. సో ఈ రకం మనకి హైడ్రోజన్ బాండ్స్తో ఈ పేర్స్ అన్ని కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇవి కంపల్సరీగా అవుతుందంటే ఈ స్టేబుల్గా ఉండడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ కూడా స్టేబుల్గా ఉండడం జరుగుతుంది చెప్పి ఇక్కడ వచ్చింది. ఇవి ఓవరాల్గా 5 పాయింట్స్ అంటే డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఫామ్గా ఉంటుందని చెప్పి ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ అవుతుందో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.